మా ఈ యంగ్ బ్యూటిఫుల్ బాయ్స్ లోంచో బ్యూటిఫుల్ గర్ల్స్ లోంచో నేను ఒకళ్ళని తీస్తా, వాళ్ళకి ఫోన్ చేసి కాసేపు మీరు ఆడుకోవాలి. డన్. ఒకవేళ వాళ్ళు ఏమన్నా మాట్లాడినా మీరు నాకెందుకు ఇస్తారు? కంట్రోల్ చేయాలి, మొత్తం మేనేజ్ చేయాలి, మీ బాధ్యత. ఓకే ఓకే. ఎవరిని పిలుద్దాం అంటే మేఘ్నా. సో ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? నాన్న. డాడీ. డాడీ కా నామ్ సురేందర్ రావు. సురేందర్ రావు గారు, మీ అమ్మాయి మీకు ఫోన్ చేయమని చెప్పింది. ఇప్పుడు జరిగే అద్వితీయ సంఘటనలకి నాకు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి మీరు గమనించాల్సిందిగా ప్రార్థన. హలో. హలో, సురేందర్ రావు గారా? ఎవరు మాట్లాడారు? నేను మెగా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. మీ అమ్మాయి మేఘనా మొన్న ఈ జావా సబ్జెక్ట్ మిడ్ ఉంటే మీ అమ్మాయి బంక్ కొట్టింది. ఇప్పుడు బంక్ కొడితే పర్లేదు ఎగ్జామ్స్, ఎందుకంటే ఇంకో 2 మిడ్స్ ఉన్నాయి, కవర్ చేయొచ్చు. బట్ తనతో పాటు ఇంకో 2-3 కూడా బంక్ చేయించింది అమ్మాయి. ఎప్పుడు మేడం? 4 days అయింది. ఈ రోజు కూడా కాలేజ్ కి రాలేదు అమ్మాయి. ఈ రోజు అక్కడ వెళ్ళినట్టే మేడం. ఏమో మరి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, కానీ కాలేజ్ కి అయితే రాలేదు అమ్మాయి. యాక్చువల్లీ అబ్బాయిలు కంట్రోల్ చేయాలి ఇది అది అనుకుంటున్నాము. అసలు అమ్మాయిలు ఇంత అన్కంట్రోలబుల్ గా ఉంటే మేము ఎవరికైనా అసలు ఏం చెప్పుకోవాలి? నేను ఇప్పుడు నా ప్రిన్సిపల్ కి ఏం చెప్పాలి? నేను మొన్న కూడా ఒకసారి లేట్ అయింది అన్నమాట, ఇంటికి వచ్చేవారు. లేట్ అయిందా? అయితే నేను బాగా తిట్టినమాట మీ డ్రైవర్ ని అల్వాల్ కాలేజ్ ఎన్ని గంటలకు అవుతుందని చెప్తాను. అది 5:30 అంటే 7 o'clock వరకు వస్తుంది ఇంటికి. డైలీ 4 కల్లా అసలు కాలేజ్ అయిపోద్ది. యాక్చువల్లీ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కాబట్టి లాస్ట్ 1 week వరకు ముందే పంపించేస్తున్నాం. అది కాదండి, మీకు మరి ఇలా అయితే నెక్స్ట్ 2 మిడ్స్ నేను తను అలౌ చేయను రాయటానికి. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అమ్మాయికి ఈ ఇయర్ బ్యాక్ వస్తే మాత్రం ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, మీకు నేను ముందే చెప్పేస్తున్నాను. లేదు మేడం, ఒక నిమిషము. రెగ్యులర్ కాలేజ్కి వస్తుంది, నేనే డ్రాప్ చేస్తాను బస్ దగ్గరికి. మరి మీరు డ్రాప్ చేసి వెళ్ళాక అమ్మాయి మరి ఏంటో తెలియదు, కానీ అటెండెన్స్ అయితే అమ్మాయి చాలా లోగా ఉంది. తర్వాత ఏమైనా కన్సిక్వెన్స్ వస్తే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు, మీకు నేను చెప్పేస్తున్నాను. అమ్మాయికి ఆల్రెడీ 2-3 వార్నింగ్స్ వచ్చాయి. పేరెంట్స్ సిగ్నేచర్ కూడా కావాలని చెప్పి నేను లెటర్ కూడా ఇచ్చాను, సిగ్నేచర్ కూడా వచ్చింది. సో మీకు మెసేజ్ అందిందని అనుకున్నాను. లేదు, దాని గురించి తెలియదు మేడం, దేని గురించి వచ్చిందో లెటర్. మరి ఆ సిగ్నేచర్ మీరు పెట్టారా, ఎవరు పెట్టారు? తెలియదు నాకు. ఎప్పుడు పంపించారు? మీకు ఇవ్వలేదు అమ్మాయి లెటర్? లెటర్ ఇవ్వలేదు నాకు. ఒక్క నిమిషం, నేను ఒకసారి మా ప్రిన్సిపల్ కి ఫార్వర్డ్ చేస్తాను. ఇది నేను ఇంకా డీల్ చేయను. ఒక్క నిమిషం. హలో సురేందర్ గారు, నమస్తే అండి. నమస్కారం. కాదండి, ఇది చాలా రెడిక్యులస్ గా ఉందండి. బిహేవియర్ ఏం బాలేదండి మీ అమ్మాయిది. 4 అమ్మాయిలు కూడా పాడు చేయడం ఏంటండి? ఆ అమ్మాయి ఏదో ఒక రకంగా చదవట్లేదు, ఓకే. వీళ్ళందరూ గోడలు దుంకి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. సినిమాలంటే మధ్యాహ్నం తర్వాత వస్తున్నారు, లంచ్ పీరియడ్ అయిపోయాక. బాత్రూమ్ లోపలికి వెళ్తే గంటలైనా బయటికి రావట్లేదు. ఏంటండి ఇవి? మాకేం చేస్తాం మేడం, మీరే స్ట్రిక్ట్ పెట్టాలి కొంచెం. ఎందుకంటే మేము డ్రాప్ చేస్తాం, వచ్చారో మనకి తెలియదు. మేము ఎంత స్ట్రిక్ట్ పెట్టినా అండి, మాకు అన్ని కూడా కెమెరాల్లో దొరికాయండి. లిటరల్ గా మేము ఇక్కడ మొత్తం ఫుటేజ్ చూస్తున్నాం. సరే వచ్చిన అదే దయచేసి కలవండి. ఒక్క నిమిషం, మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మాట్లాడతారంటే ఒక్క నిమిషం మాట్లాడండి. అంకుల్, చెప్పండి. మీ అమ్మాయి పేరు మేఘనానే కదా? అవునవును. ఏం లేదు, ఉట్టిగానే షో వచ్చింది. ఎవరికి ఫోన్ చేద్దామంటే మా నాన్నకు ఫోన్ చేద్దాం, మా నాన్నకు ఫోన్ చేసి ఆడుకుందాం అంటే సరే మీ నెంబర్ కలిపిన. మాట్లాడేది ఫస్ట్ మాట్లాడినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారా? అయినారు కదా. కంపల్సరీ రాత్రికి బ్యాండ్ బాజా ఉండేది కదా మీ అమ్మాయికి? ఉంటుండే ఇట్లా కంపల్సరీ. ఎందుకంటే కాదు సార్, నేను జనరల్ గా పిలిచి మేఘనా ఇలా ఫోన్ చేసి ఎవరైనా ఆడుకుందాం, ఎవరిని ఆడుకుందాం అంటే ఇంకెవరు ఆడుకుంటే మా నాన్న ఆడుకోండి. మీ అమ్మాయి మామూలుగా లేదు సారు. మీ అమ్మాయి బాగానే చదువుకుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ. కానీ యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఫాదర్, యు నో. సూపర్ మై ఫాదర్. అబ్బా, ఎవరైనా ఐ లవ్ మై ఫాదరే. కానీ పిచ్చి. అదే ఇంటికి వెళ్ళిన తర్వాత బెల్ట్ తీసుకుంటున్నా. పిచ్చి కాన్ఫిడెన్స్ ఉంది, కొట్టడని కాన్ఫిడెన్స్ తో వచ్చిన. ఇలాంటి అబద్ధాలు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పారు? మా నాన్న నన్ను కొట్టాడనే వచ్చినానా ఇంటికి వద్ద. ఏం కొట్టాడు? పెద్ద మనిషి ఇట్లాంటి మస్తు బంకులు కొట్టిన, మస్తు మెసేజ్లు వచ్చినాయి. కొట్టాలి. అదే నేను అడుగుతాండి. ఈ నోట్ నీ నోట్ అని చెప్పించిన ఇంకా ఇల్లు చూసుకోండి. సురేందర్ రావు అంకుల్, నా పిల్లలు ఎట్లా మీరు
అని అడుగుదాం అనుకున్నా కానీ వద్దని వదిలేసి. ఓకే, బట్ ఎనీవేస్ దట్ వాస్ సో బ్యూటిఫుల్ టాకింగ్ టు యూ. థాంక్యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.